రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు తథ్యమని ఖచ్చితంగా చెప్పవచ్చు. కేవలం ఈ రాష్ట్రం యొక్క సంపదను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని 15% ఉన్నటువంటి 2 అగ్రకులాలు మాత్రమే ఇప్పటి వరకు కూడా అనుభవిస్తూ వచ్చాయి. ఇంత పెద్ద కార్యక్రమాన్ని బోడే రామచంద్ర యాదవ్ గారు ఉత్సాహవంతుడైనటువంటి కుర్రవాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి ఒక సునామీలాగా ప్రవేశించాడు. ఇటువంటి నాయకుడిని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ వెనుకబడినటువంటి కులాలందరి మీద కూడా ఉన్నది. కేవలం రామచంద్ర యాదవ్ అనే పేరుని ఈ 2 రాజకీయ పార్టీలు కూడా, ఈ రోజున ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీలు, ఒక కూటమి, ఒక వైసీపీ కూడా ఒక కులానికి ఆయన్ని పరిమితం చేస్తూ ఇది ఒక కుల పార్టీగా ముద్ర వేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.